తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాప్తాడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం ఆగిపోవడంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీతను ప్రశ్నించారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల పేరుతో రైతులు కడుపు కొట్టారని ఆరోపించారు. అక్రమాలు మానుకుని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలనేటువంటి ఆలోచనలేకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. హక్కు లేకపోయినా కూడా కేవలం మీరు కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను, పోలీసులను అడ్డు పెట్టుకుని మీకు హక్కు లేదు. సోత్రియందారులకు దీంట్లో ఎటువంటి హక్కు లేదని గత ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాళ్ళు హైకోర్టు పోతే హైకోర్టు కూడా తేల్చేసింది. రేనైనా ఇది మీరు చూపిస్తున్న సర్వే నంబర్ టౌన్ లో ఉంది, పొండపా ఎత్తుక్కోండి, పాపంపేటలో మీ భూమి లేదని గత ప్రభుత్వంలో హైకోర్టు కూడా తేల్చేసింది. దాన్ని కూడా మీరు కొట్టేసినారు, 20 ఇండ్లు కొట్టేసినారు, వాళ్ళు రోడ్డును పడినారు. మన వల్ల అది చాలదని 300 ఎకరాలకు జీపీఏ ఇచ్చినారు. ఇది కూడా కాదంటే 999 ఎకరాలు కావాలా. మీకు ఓట్లేసిన జనాలను ఊర్లు ఇడిపించి, ఇండ్లు ఇడిపించి, వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసి మీరక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఏ విధంగా అయితే బెంగళూరు, హైదరాబాద్ లో నిర్మాణం చేసుకున్నారో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, లేదా వాళ్ళ దగ్గర గత ప్రభుత్వంలో 2014-19లో విద్యారణ్య నగర్ లో మీరు వసూలు చేసినారు, ఆ విధంగా వసూలు చేయడానికి విద్యారణ్య నగర్ లో 6 కోట్లు వసూలు చేసినారు 300 ఏళ్ల నుంచి. తారా మసీదు ప్రాంతంలో అక్కడ ఆ విద్యారణ్య నగర్ అని ఉండేటువంటి ఒక ఆర్చ్ను తొలగించి పరిటాల రవీంద్ర కాలనీ పెట్టుకున్నారు. ప్రజలు అప్పుడు ఒకసారి బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ మీరు అటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉంటే ఆశ సావలేదా? నీ కొడుకుని ఇద్దరిని వదిలినావు ఊరి మీదకి, రైతుల మీద కూడా పడినావు. టమాటా మండి దగ్గర వసూలు చేసుకుంటేనే హంద్రీనీవా కాలువ లైనింగ్ కమిషన్ల కోసం హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేసి రైతుల పొట్ట కొట్టేటువంటి కార్యక్రమం చేసినావు. సబ్ స్టేషన్లు మేము 7 సబ్ స్టేషన్లు తెస్తే మా ప్రభుత్వంలో, మా నియోజకవర్గం రాప్తాడులో 7 సబ్ స్టేషన్లో 30 పోస్టు 5 లక్షలకు అమ్ముకున్నావు. ఫీల్డ్ ఎక్స్టెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఇన్ని రకాలుగా మీరు ఆదాయాలు, వనరులను ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఈరోజు 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లో తిరుగుతున్నావు. సుంటమ్మా, 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లో తిరుగుతున్నావు. నీ పుట్టుక గురించి నేను మాట్లాడను, మీ నాయనకి ఏమేమి భూమి ఉన్నది, ఏం ఆస్తి గురించి నేను మాట్లాడేది ఎప్పుడు పూర్వం పరిస్థితి. మీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నుంచి అంచెలంచెలుగా సంపాదించుకుంటూ పోయినారు. మరి మీకు అసలు వ్యాపారాలు కూడా లేకుండా ఇన్ని వేల కోట్ల ఆదాయాలు ఎన్నుండి వచ్చాయి. ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్నాయి మీకు. చెప్పి మా నోళ్ళు నొప్పిస్తాండే. మీరు తలుపూరు కాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు తలుపూరు కాడ నుంచి, కాట్నే కాలువ కాడ నుంచి, మామిళ్ళపల్లి కాడ నుంచి, రెడ్డి చెరువుపల్లి కాడ నుంచి, కియా కాడ నుంచి, సోమరాన్లపల్లి కాడ నుంచి 100 ఎకరాల భూములు మీ సొంతం. ఇంతున్న స్థిమితం ఉండాలి కదా. స్థిమితం ఉండి అరే మమ్మల్ని గెలిపించినారు, 5 లక్షలకు పక్కా ఇల్లు కట్టిస్తామని ప్రతి ఊర్లో కూడా హామీ ఇచ్చినాం. మాకి 150 కోట్ల రూపాయలు విలువ చేసే నివాస భవనాలు ఉన్నాయి. కనీసం 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 కాంప్లెక్స్లు ఉన్నాయి అనంతపురంలో. 1000 కోట్ల విలువ చేసేటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇంకా మా ప్రజల కోసం అన్న పని చేద్దాము అని ఏ రోజన్నా మీ ఆలోచన వచ్చిందా? 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామన్నారు, ఎక్కడన్నా కట్టించినారా? మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెప్పులు అందరికీ తెగుతాయి. పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు రేపు చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పిఎస్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ జి ప్రకాశం పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల విషయం పట్టించుకోకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని కోరారు. సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులని బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించి బోధనకి మాత్రమే పరిమితం చేయాలని కోరారు. కో చైర్మన్ సాయి వర్మ రామకృష్ణరాజు మాట్లాడుతూ 7వ తారీఖు జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందర
మేము అధికారంలోకి వస్తే మెరుగైన పిఆర్సీని ఇస్తానని, వెంటనే ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తానని, ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మాటిచ్చి, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా సరే ఒక డిఏ కూడా ఇవ్వకుండా, ఒక్క పిఆర్సీ కమిషన్ వేయకుండా, డిఏ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఉపాధ్యాయుల్ని, ఉద్యోగస్తుల్ని నెట్టివేయబడింది. మా డిమాండ్ ఒకటే, రేపు పిఆర్సీ సాధనకు రేపు విజయవాడలో జరిగే 7వ తారీఖున జరిగే పోరుబాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకోండి. జి ప్రకాశం, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ క్రమంలో రాష్ట్ర ఫ్యాప్టో ఈ నెల 7వ తారీఖుని విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తుంది. ఆ ధర్నాలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయులు కూడా పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మా పిఆర్సీ విషయం కానీ, డిఏలు కానీ, ఇంకా మాకున్న ఇబ్బందులైన ఈహెచ్ఎస్ కార్డు కూడా అయ్యో ఏ ఉపయోగం లేకుండా మాకు చేస్తుంది. ఆ ఈహెచ్ఎస్ కార్డు పరిమితిని సామాన్య ప్రజలకు ఎంతైతే ఇస్తారో 20 లక్షలకు పెంచాలని చెప్పేసి, ఉపాధ్యాయుల్ని తరగతి గదికే పరిమితం చేయాలని చెప్పి అనేక యాప్లు పెట్టారు. లోకేష్ గారి పాదయాత్రలో యాప్లన్నీ తీస్తానో రద్దు చేస్తానని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చి ఉపాధ్యాయుల్ని తరగతి గదిలోనే ఉంచి పాఠాలు బోధించేలాగా చేయాలని చెప్పేసి, ఇంకా ఇతర చాలా సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్యా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 7వ తారీఖున జరిపే ధర్నాలో జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యను విస్మరించి అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకోవడం దారుణమని వైఎస్సార్ టీయూసీ కడప జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షులు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల గడిచిన తర్వాత ఇలా అరకొర నిధులు విడుదల చేయడం సరికాదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలకు అమాంతంగా టికెట్ ధర పెంచి ప్రస్తుతం ఆటో కార్మికులను విస్మరించడం సరికాదని అన్నారు. నకిలీ మద్యం తయారు చేసి ఆటో కార్మికులతో పాటు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం తగదని అన్నారు. వాళ్ళు రాలేకపోయినా, మాకు పడలేదన్నా, డబ్బులు లేదన్నా, మేము అప్లై చేసుకున్నా మాకు పడడం లేదన్నా కూడా ఆటో ర్యాలీని పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఆటో వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను రోడ్డు మీద పెట్టే ఒక పథకంగా మేము చిత్రీకరించాం. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 మందికి ఏ షరతులు లేకోకుండా కొంతమంది గుర్తించి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు గారు అంటున్నారు, ఒకసారి ఆటో వాళ్ళ యొక్క సమావేశంలో మాట్లాడుతూ 11 లక్షల మందో 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే ఇచ్చింది 2 లక్షల మంది అని అన్నాం. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆటో వాళ్ళ జీవితాలు నింపారో కూడా మాకు తెలియాలి. నువ్వు సంవత్సరానికి ఎప్పుడు ఇచ్చావు? అది కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలల కాలంలో అయిపోయే ముందు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చే ముందు కంటి తుడుపుగా వేశారు. మేము వేసిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల టైం టు చెప్పిన డే టు టైము ఒక క్యాలెండర్ పెట్టాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మరి మీరు మాట కట్టుబడారా? ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 2 నెలలు కనపడింది ఆటో కార్మికులకు. ఈరోజు షర్ట్ వేసుకుని బోధిస్తున్నారు. ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రేట్లు హైయెస్ట్ 1,000-1,400 పెంచుకున్నారే. ఆటో జీవితాలు కూడా పెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వండి ఆటోలు తీసుకొని. దాంట్లో భాగంగా రానున్న కాలంలో ఆటో కార్మికులు ఎవరు వచ్చినా అందరం కలిసి ఒక కూటిగా వెళ్దాం. మన వ్యవస్థ ఆటో కార్మికుల జీవితాలు ఖచ్చితంగా నిలబడాలి. అలాగే రవాణా వ్యవస్థ కీలకంగా ఉన్న ఏదైతే ఉచితం అనే కార్యక్రమాన్ని దాన్ని నిజంగా చెప్తున్నాం, ఆటో వాళ్ళ జీవితానికి మట్టి వేసినట్టే ఉచితము. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నిలబడాలంటే ముందు రవాణా సంఘం ఉన్న ఆటోల పైన ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ జీవితాలకు ఏదో కల్పించినట్లయితే ముందు ఉంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రులు నారాయణ, సవిత, ఎంపీలు పార్థసారథి, నాగరాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ మత్స్య భవన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రజల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం. అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. విద్యార్థుల ఆరోగ్యం భద్రత ప్రభుత్వ ప్రాధాన్యమని వెల్లడి. అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.